గుంటూరు నగరంలోని బీసీ వెల్ఫేర్ బాలికల వసతి గృహం నందు స్కూల్ విద్యార్థినులతో డాక్టర్ శనక్కాయల రాజకుమారి స్త్రీలపై హింసా నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవంలో భాగంగా 4వ రోజు అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల జరిగే నష్టాలు, అదేవిధంగా జీవితంలో ప్రతి ఒక్క అమ్మాయి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించి తెలిపారు. మేడం పేరు రాజకుమారి గారు. మేడం ఒకసారి విష్ చేసి మేడం చెప్పి ఇక్కడ గుంటూరు వాళ్ళేనా దూరం వల్ల దూరం అందరూ చాలా మంచిగా హాస్టల్స్లో ఉంటున్నారు కదా. మళ్ళీ హాలిడేస్కే మీ పేరెంట్స్ని చూస్తానికి వెళ్తారా? ఓకే, ఏ ఇయర్ నుంచి హాస్టల్లో ఉంటున్నారు? 6th. ఓకే, 3rd క్లాస్. ఓకే, నేను కూడా హాస్టల్లోనే చదువుకున్నా. నేను 6th క్లాస్ నుంచి హాస్టల్, నా చదువు పూర్తిగా అయ్యి పెళ్ళి అయ్యే వరకు హాస్టల్లోనే ఉన్నా. నేను ఒక గైనకాలజిస్ట్ అంటే ఐడియా ఉందా? డాక్టర్ అంటే ఐడియా ఉందా? డాక్టర్లో అంటే ఇప్పుడు మీరు 10th అయిపోతుంది కదా, 10th అయిపోయినాక ఇంటర్మీడియట్కి వస్తారు కదా, అది తెలుసా? దాని తర్వాత మీరు ఇంజనీర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, లాయర్ అవ్వాలన్నా ఏ కోర్స్ అయినా ఇంటర్మీడియట్ తర్వాతే సెలెక్ట్ చేస్తారు, అది తెలుసు కదా. దాని తర్వాత స్పెషలైజేషన్ అంటే మేము ఎంబీబీఎస్ చేసి ఎండి చేసినాక స్పెషలైజేషన్ గైనకాలజీ అంటే గర్ల్స్కి సంబంధంగా, లేడీస్కి సంబంధంగా. అంటే ఒక అమ్మాయి పుష్పవతి అయినప్పటి నుంచి, పుష్పవతి ఐడియా ఉంది కదా, పీరియడ్స్ వచ్చినప్పటి నుంచి మళ్ళా తను పెద్ద వయసు 60, 70, 80 సంవత్సరాల వరకు ఏమైనా వాళ్ళకి సంబంధంగా, గర్భసంచికి సంబంధంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నేను చూస్తాను. అర్థమైందా? సో నేనేంటి గైనకాలజిస్ట్. వైలెన్స్ ఏదైతే అగత్యాలు జరుగుతున్నాయో ఆడవాళ్ళ మీద, అవి ఎట్లా జరుగుతాయి చెప్పండి కొంచెం. మీకు ఎట్లాంటివి తెలుసు? 10th క్లాస్ ఎవరు? మీరే చెప్పాలి, మరి పెద్దవాళ్ళు అయిపోయారు కదా. చెప్పండి, ఎలాంటివి జరుగుతాయి మీకు తెలిసినవి? ఎట్లాంటివి? కామెంట్ చేస్తారు. ర్యాగింగ్ ఏది ఇప్పుడు స్కూల్లో? బయట ఓకే, రోడ్ మీద కమెంట్స్, ర్యాగింగ్ ఇట్లాంటివి. ఇంకా బూత్ మాటలు లేడీస్ని అంటూ ఉంటారు కదా, ఇలాంటివి వింటాం, అది కామన్గా జరుగుతుంది. అంటే ఈ వైలెన్స్లో ఎట్లాంటి రకాలు ఉంటాయి అంటే, కొన్ని మనకి కనబడే రకాలు, అంటే దెబ్బ తగిలితే కనబడుతుంది కదా, చెంప దెబ్బేస్తే తగులుతుంది, కనబడతాయి కదా. కొంతమంది గట్టి కొడితే తగులుతాయి, కొంతమంది తొయ్యటం, పడిపోవటం, కాలు పెట్టి తంతం, ఇట్లాంటివి ఒక రకం. దాన్ని ఫిజికల్ వైలెన్స్ అంటాం. ఏమంటాం? నెక్స్ట్ ఎమోషనల్ వైలెన్స్ అంటే అవసరం లేకుండా ఇట్లాగే ఇప్పుడు మీరు చెప్పారు కదా, తిట్టడం, బూతులు అంటాం, ఇన్సల్ట్ చేయటం, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు వేస్ట్, ఇలాంటి అనేటప్పటికీ మనకి మన బిహేవియర్ కంట్రోల్ చేయడం, నువ్వు బయటికి వెళ్ళకూడదు, నీకేం చదువు పనికిరాదు అంటే ఇంట్లో వాళ్ళే కాదు బయట వాళ్ళు కూడా ఏదన్నా ఇట్లాంటి మాటలు అనొచ్చు. సో దానివల్ల ఏమవుతుంది, మనం బాధపడతాం, మానసికంగా మనలో ఉన్న ధైర్యం పోతుంది కదా. నిజంగానే అదే మాట 10 సార్లు వింటే ఏమవుతుంది, మానసికంగా మనకి బాధ వేస్తుంది, మనం నిజంగానే మన మీద ఉన్న మన నమ్మకం పోతుంది. ఇది ఒక రకమైన వైలెన్స్, ఎమోషనల్ వైలెన్స్ అంటాం. ఏమంటాం? తర్వాత సెక్షువల్ వైలెన్స్ అంటే కొన్ని అదొక రకమైన వైలెన్స్. అంటే ఇష్టం లేకపోయినా, ఇప్పుడు మీరు వింటూ ఉంటారు కదా, చిన్నపిల్లల్ని రేప్ చేస్తున్నారు, ఇవన్నీ వింటున్నారు కదా, పెద్దవాళ్ళు కూడా చిన్న పుట్టిన పిల్లకి చేయటం, ఇవన్నీ ఇది సెక్షువల్ వైలెన్స్. నెక్స్ట్ ఫైనాన్షియల్ వైలెన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా చదువుకుంది ఒక అమ్మాయి, ఇప్పుడు మీరందరూ చదువుకోవటానికే కదా, పని చేసుకోవటానికే కదా చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగం వస్తుంది. కానీ పెళ్ళైనాక హస్బెండ్ ఏం చేస్తాడు, డబ్బులన్నీ తీసేసుకుంటాడు. ఏదైనా అవసరం అయినా సరే డబ్బులన్నీ తన చేతిలో ఉండి ఇవ్వరు. దేనికైనా చిన్న చిన్న విషయాలు, ఇంట్లో వస్తువులకు కూడా హస్బెండ్ అడిగి బోళ్ళంతా బతిమాలి తీసుకోవటం జరుగుతుంది. ఇది ఒక రకమైన వైలెన్స్, అంటే ఫైనాన్షియల్ వైలెన్స్. కానీ ఇప్పుడు ప్రపంచంలో జరిగేది డిజిటల్ వైలెన్స్. డిజిటల్ అంటే ఎట్లా నేర్పిస్తేనే కదా నేర్చుకున్నారు. ఇప్పుడు మీకు తెలుసు, మీ పళ్ళు శుభ్రంగా ఉండాలి అంటే ఏం చేయాలి? రాత్రిపూట నిద్రపోయేటప్పుడు, అన్నం తిన్నాక, ఇట్లాంటివన్నీ
ఎలా తెలిసినాయి? మీరు వినటం వలన, వేరే వాళ్ళు చేయటం వలన మీరు తెలుసుకున్నారు. అలాగే ఈ ఫోన్స్లో కూడా మీరు వాళ్ళకి వెనకాల వాళ్ళు కనబడట్లేదు అనుకుంటా, ఇట్లాగా మీరు ఫోన్స్ ద్వారా ఏదైతే మీరు ఫొటోస్ మీరు షేర్ చేసుకుంటున్నారో వేరే వాళ్ళు ఫోన్ల ద్వారా మీ ఫోన్స్ హ్యాక్ అయిపోవటం వలన మీ ఫేసెస్ ఉండి మార్ఫింగ్ జరగవచ్చు. దాన్నే ఇప్పుడు డీప్ ఫేక్స్ అంటారు. అదేనా? ఇప్పుడు మీరు ఫేస్బుక్లో లైక్స్ పెడుతున్నారా? యూట్యూబ్లో లైక్లు పెడుతున్నారా? ఎవరు ఎందుకు పెడుతున్నారు? రీల్ బాగుంటే పెడుతున్నారు. కానీ ఎవరు పంపించారో తెలుసా? ఎవరు పంపించారో తెలియదు. ఎవరో పంపించారు. ఏం చూస్తావు యూట్యూబ్లో? ఏ రీల్ చూస్తావు ఎక్కువ? నువ్వు చూడవా? ఓకే, ఎవరు చూస్తారో చెప్పండి, చెప్పండి పర్వాలా. ఏ రీల్ చూస్తావు? డ్యాన్స్. ఎవరు పంపించారో తెలీదు కదా. సినిమా హీరోలు చూడరా? ఎవరి ఇష్టం? కానీ ఈ కొంచెం పెద్దగా అయ్యి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. వాళ్ళు ఎక్కడున్నారో, ఎర్లాటోళ్ళో, ఎంత వయసులో మనకు తెలియదు. కానీ వాళ్ళతో మీరు రోజు మాట్లాడటం వలన వాళ్ళు కొన్ని రోజులు మీకు తెలుసు అనుకుంటారు. ఇప్పుడు 8th క్లాస్ వాళ్ళు అమ్మాయి ఎవరు ఇక్కడ? 10th క్లాస్ వాళ్ళు. మీకు 8th క్లాస్ వాళ్ళు తెలుసా ముందు నుంచి? కానీ ఇప్పుడు కొన్ని రోజుల ద్వారా మీకు తెలుసు కదా. ఎన్ని రోజుల నుంచి? హాస్టల్లో ఒక 8 months నుంచి ఉన్నారు కాబట్టి మీకు తెలుసు. అలాగే కొన్ని రోజుల తర్వాత ఈ తెలియని వాళ్ళతో మీరు మాట్లాడటం వలన వాళ్ళని నమ్ముతారు. అదే ఇప్పుడు ఆ పాపని నమ్ముతావు కదా, అలాగే ఆ తెలియని వాళ్ళతో నమ్మి వాళ్ళు బయటికి రా, నేను ఇక్కడే ఉన్నా, గేట్ దగ్గరే ఉన్నా అని ఇట్లాంటివి చెప్పి మిమ్మల్ని ఎత్తుకుపోతారు. తెలియని వాళ్ళు ఒకే ఒక వాళ్ళ ఆలోచన ఏంటి అంటే అమ్మాయిల్ని ఎత్తుకుని వెళ్ళటం. వాళ్ళు మీ యొక్క ఫొటోస్కి వేరే ఫొటోస్ పెట్టి బయటికి పరిచయం అయ్యి ఆ అబ్బాయి అమ్మాయితో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎట్లా ఉన్నావు, ఏం తింటున్నావు, ఏం చేస్తున్నావు, ఆఫీస్కి వెళ్తున్నావా, ఇట్లాగా రోజు ఒక 8 నెలలు 9 నెలల తర్వాత ఆ అమ్మాయి నువ్వు నీ ఫోటో పెట్టు, పాప రోజు మాట్లాడుతుంది కదా, ఫోటో పెట్టింది. తర్వాత నువ్వు ఏమి బట్టలు లేకుండా ఫోటో పెట్టు, ఆ అమ్మాయి ఇష్టపడి ఫోటో పెట్టింది. అంతే, ఆ ఫోటో బయట వాళ్ళకి పంపిస్తాను లేదా నువ్వు డబ్బులు కట్టు అని 20 లక్షల వరకు తీసుకున్నాడు. ఇంకా ఆమె దగ్గర డబ్బులు లేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అంటే ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, తెలియని వాళ్ళతో మాట్లాడకూడదు. ఇంకోటి సరు పనుకున్నారు పిల్లలు, 1 గంట తర్వాత చూస్తే పిజ్జా రాలా. ఏమొచ్చింది? మెసేజ్ వచ్చింది, మీ ₹6 రాలా. ఏమైంది? పోయినాయి. అందుకని మీరు కూర్చోండి.